ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ స్థానిక ఉత్పత్తులకు అండగా నిలిచేందుకు హాఫ్ పే ఆన్లైన్ షాపింగ్ యాప్ సరికొత్తగా రంగప్రవేశం చేసింది. డ్వాక్రా మహిళలు, చేనేత కళాకారులు, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేస్తూ దళారీ వ్యవస్థకు చర్మగీతం పాడుతోంది. సీఎం చంద్రబాబు పిలుపుతో నెల్లూరు జిల్లాకు చెందిన జి వేణు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చామళ్ల తిరుమలరావు ఈ యాప్ను రూపొందించారు. ఈ స్వదేశీ యాప్ స్థానిక తయారీదారులకు ఉచిత విక్రయ వేదికగా నిలుస్తోంది. గ్లోబల్ బ్రాండ్లకు ధీటుగా నాణ్యమైన వస్తువులను ఏడాది పొడవునా 50% రాయితీతో అందించడమే ఈ యాప్ ప్రత్యేకత. ఎలక్ట్రానిక్స్ నుంచి గృహ అలంకరణ వరకు ప్రతిదీ తక్కువ ధరకే లభించడంతో పాటు క్యాష్ ఆన్ డెలివరీ, ఈఎంఐ సదుపాయాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఏపీ బ్రాండ్ను గ్లోబల్ మార్కెట్లో నిలబెట్టాలి అన్న లక్ష్యంతో ఈ వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టినట్లు యాప్ నిర్వాహకులు తెలియజేశారు. టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏదో ఉందో ఆ ప్లాట్ఫామ్లో ఫస్ట్ అది కొనుక్కోండి, మీరు డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేసి డిస్ప్లే చేసుకోండి. దాని రేట్ ఎంత ఉంది, మా రేట్ ఎంత ఉన్నది మీరు చూడండి. దాని ఎంఆర్పీకి మాకు డిఫరెన్స్ చూసుకోండి. అలా డిఫరెన్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు చెప్తుంది నిజమా కాదన్నది. ఒక వస్తువు ఐటెం కొనండి, ఒక ఐటెం కొని ఆ ఐటెంని వేరే ప్లాట్ఫామ్లో కంపేర్ చేయండి. వేరే అప్లికేషన్ ఉంటుంది కదా, యాప్ అంటారు ఇప్పుడు, ఆ యాప్ని మీరు కంపేర్ చేసుకోండి. ఏదైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మాది డిస్కౌంట్ హెవెన్. మా ప్లాట్ఫామ్లోకి మీరు వస్తే ఏ వస్తువైనా మినిమం 50% డిస్కౌంట్లో మీకు దొరుకుతుంది. ఆ రేటుని మీరు వేరే ప్లాట్ఫామ్, వేరే అప్లికేషన్లో కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే మాదే తక్కువ ఉంటుంది. ఇది మేము రాసివ్వగలం. మేము మధ్యతరగతి కుటుంబాలు, బడ్జెటరీ కుటుంబాలు, వాళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే ప్రతిరోజు ఎలా మనం సహాయం చేయగలమని చెప్పి మేమేం చేస్తున్నామంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి నంబర్స్ మాట్లాడుకొని రేట్లు నెగోషియేట్ చేసి ప్రతిరోజు మాది $1 బిలియన్ సేలే. మినిమం 50%. మీరు అసలు సైట్కి వచ్చి రాగానే ఏంటంటే స్టార్టింగ్ నుంచే 50% ఇది ఉంటుంది. మీరు వేరే సైట్లో అయితే ఎత్తుకోవాలి ఏది ఎక్కువ డిస్కౌంట్ ఉంది, ఏమి ఎక్కువ ఉంది అని. మీరు ఇప్పుడు $1 బిలియన్ ఇది మాట్లాడుతున్నారు, ఆ 4 రోజులు ఉంది. మాకు ప్రతి మినిట్ కూడా ఫెస్టివల్ రైట్ నో. సో ప్రతిదీ ఇది ఉంటుంది అన్నమాట. సో అన్నీ మనకి మీకు ఏది నచ్చిందో అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే అండి, మీరు మామూలుగా కొన్ని ప్రోడక్ట్లు చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి తర్వాత ఎంఆర్పికి చాలా తేడా ఉంటుంది. చాలా ప్రోడక్ట్స్ మీరు కూడా చూడండి. ఒక షర్ట్ హాస్ కావచ్చు మీరు వేసుకున్నదే, మీరు మేబీ ఒక 500 కొని ఉండొచ్చు, కానీ అది మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చి ₹100 కూడా అయి ఉండొచ్చు. మీరు ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి ఎంఆర్పికి చాలా తేడా ఉంది. అసలు ఆపే ఉద్దేశం అదనమాట. ఆ గ్యాప్ను తగ్గించేద్దాం, కంప్లీట్గా తగ్గించేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కంటే కొంచెం లైట్గా ఉండేసేసి అదే మనం కన్జ్యూమర్కి, ఒక కొనే వాళ్ళకి తీసుకొద్దాం.